ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. సుభాష్ గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్స్గా ఇద్దరం కూడా ఏషియా పసిఫిక్ రీజనల్ పిఎస్సి వర్క్షాప్లో పాల్గొనడం జరిగింది. 11 దేశాలు 37 మంది ప్రతినిధుల్లో భారతదేశం ప్రజాస్వామికంగా ప్రభుత్వం యొక్క ఖర్చులు పరిశీలించేటువంటి కమిటీ చాలా శక్తివంతమైందని చెప్పి చైర్మన్గా పిఎస్సి చైర్మన్గా కేసీ వేణుగోపాల్ గారు, మెంబర్గా నేను, అన్ని దేశాల కంటే అత్యధిక బడ్జెట్తో ఉన్నటువంటి భారతదేశం $600 బిలియన్ 50 లక్షల కోట్ల పైచీలకు వారు కూడా ఇద్దరం కూడా చాలా స్పష్టంగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిని చైర్మన్గా కొనసాగించడము, ప్రభుత్వ ఖర్చులు పరిశీలించడానికి ఇద్దరం కూడా మాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్పష్టంగా ప్రజల సమస్యలు వచ్చినప్పుడు, దేశం అనే విషయం వచ్చినప్పుడు పార్టీలను పక్కన పెట్టి దేశం కోసం అందరం కలిసి పని చేస్తామని ఒక స్పష్టమైన మెసేజ్ అక్కడ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. పార్లమెంటులో అనేక అంశాల మీద ఒకరికొకరు వాదోపవాదాలు చేసుకుంటున్నప్పటికీ, ఐడియాలజికల్ పొలిటికల్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ, when it comes to the nation we are all one అనేటువంటి మెసేజ్ చాలా స్పష్టంగా అక్కడ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, వారు 11 సంవత్సరాల మోదీ గారి పాలన పైన వారు అసమంజసమైనటువంటి, వారు అచ్చేదినటువంటి పీడకలగా అభివర్ణిస్తూ ఈ 11 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని, దేశం ప్రపంచంలో తారాస్థాయికి తీసుకెళ్ళినటువంటి మోదీ గారి పట్ల వారు ఏ రకంగా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారో అది స్పష్టమవుతుంది. వారు మాట్లాడిన దాంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ, అచ్చేదిన్ పీడకల అంటూ వారు వ్యాఖ్యల్లో అభివర్ణించారు. నిజమైనటువంటి ప్రకటిత ఎమర్జెన్సీ మీ హయాంలోనే 75లో మీరు విధించినటువంటి ఎమర్జెన్సీ విషయాన్ని మర్చిపోయి ఆ రోజు మీడియా నిషేధము, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని, అధికారాన్ని కొనసాగించడానికి ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఏ రకంగా చివరికి న్యాయ వ్యవస్థను కూడా కాల్దాసిన ఉదంతాలను మర్చిపోయి ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ గారి పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడమే కాకుండా ఇవాళ మీడియా స్వేచ్ఛకు, ఆ రకంగా గౌరవాన్ని పెంచి న్యాయ వ్యవస్థను కూడా స్వతంత్రంగా వివరించేదానికి ఈ ప్రభుత్వం పూనుకున్న విషయాన్ని, భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి, ఆర్థికంగా ఈరోజు మరి ఇండియా స్టాండ్స్ 4th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మీ హయాంలో 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్న దేశాన్ని ఇవాళ అనేకమైనటువంటి అవరోధాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, కరోనా నుంచి మొదలుకుంటే నిన్న మిషన్ సింధూర్ పేరు మీద సింధూర్ ఆపరేషన్ అయితే జరిగిందో, ఆర్థికంగా ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా వీ కుడ్ ఏబుల్ టు స్టాండ్ 4th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎకనామికల్గా. జపాన్ను సర్పాస్ చేసి ముందుకు పోయిన దాన్ని మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇవాళ 11 ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ వరుసగా 3 సార్లు
రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్సిక్యూటివ్గా వరుస క్రమంలో 3 సార్లు ఓటమి చెంది అధికారం కోల్పోయినటువంటి మీకు బీజేపీకి మోదీ గారికి పెరుగుతున్నటువంటి ఆదరణ మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ దేశంలోనే మొదటిసారి 3 సార్లు వరుస క్రమంగా ప్రధానమంత్రి కావడం అనేది ఇది ఒక దేశ చరిత్ర. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అందులో చాలా పేదరికంలో అనుభవించిన వ్యక్తి. ఇది భారతదేశం యొక్క ప్రజాస్వామ్యము. ఆ రకంగా ప్రజలు ఇవాళ మోదీ గారి ప్రభుత్వం పట్ల, వారి పట్ల పెరిగినటువంటి నమ్మకము, విశ్వాసము ఇది వారికి ఊహకు అందడం లేదు. దాన్ని జీర్ణించుకోలేకనే రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో మోదీ గారి యొక్క విధానాల పట్ల, ప్రభుత్వ పనితీరు పట్ల, జీరో టాలరెన్స్ అని కరప్షన్ పట్ల మాట్లాడకుండా మోదీ గారిని కులం పేరు మీద దూషించడము, వారు వేసుకున్నటువంటి బట్టల మీద కూడా విమర్శలు చేసే స్థాయికి దిగజారి కోర్టు ద్వారా మొట్టికాయలు పడ్డప్పటికీ కూడా వీళ్ళ ఆలోచన సరిలో మార్పు లేకపోవడం. ఖర్గే గారు తమకు వస్తున్నటువంటి భయంకరమైన కళలను ఏదో ప్రజలకు వస్తున్నట్టుగా ఆపాదించడం ఇది చాలా ఇబ్బందిగా ఉన్నది. అంటే మీ కళలు ఇంకా జీవిత కాలంలో రాహుల్ గాంధీ గారు నేతృత్వంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని మరి ఈరోజు తెలుసుకొని ఈ విధమైన కళలు కనడం మీకు అది సహజంగా ఉండొచ్చు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు ఎంప్లాయ్మెంట్ గురించి. ఇవాళ భారత యువత మోదీ గారి సంకల్పం, ఆల్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ బికమ్ జాబ్ క్రియేటర్స్ రాదర్ దెన్ జాబ్ సీకర్స్ అంటారు. ఉద్యోగాల కోసం వెంపలాడే యువత కాదు ఈ దేశం. ఇవాళ ఉద్యోగాలు కల్పించే సంస్థలుగా ప్రతి యువత నిర్మాణం కావాలని సంకల్పించిన వారు ఆ కళలు ఇవాళ సాకారం అవుతున్నాయి. ఇవాళ స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఈ రకంగా మేక్ ఇన్ ఇండియా లాంటి ఈ యొక్క కార్యక్రమాలతో ఏ రకంగా ఇవాళ మొత్తం దేశం గర్వపడే రీతిలో 1,60,000 స్టార్టప్స్ ఇవాళ ఈ 11 సంవత్సరాల్లో, అంటే ఒక స్టార్టప్ ద్వారా 20, 30, 100, 200 మందికి ఉపాధి కల్పించే సంస్థలు. మీ హయాంలో 100 స్టార్టప్లు కూడా లేవు. యూనికాన్ అనేటువంటి ఆ యొక్క మరి ఊసేలేదు ఆ పదం. ఇవాళ మోదీ గారి హయాంలో ఆల్మోస్ట్ ఇవాళ 118 యూనికాన్, అంటే యుఎస్ మరి డాలర్లో చూసినట్టయితే $354 మిలియన్ ఇవాళ బిలియన్ డాలర్స్. అంటే ఏ రకంగా ఇవాళ మోదీ గారి యొక్క సంకల్పాన్ని సాకారం చేస్తూ వారి విధానాల పట్ల కేవలం ఉద్యోగాలు మాత్రం కాదు, వ్యక్తిగతంగా ఉద్యోగాలు కల్పించే సంస్థలుగా వారి 11 సంవత్సరాల్లో రోజ్గార్ మేళాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు విధిగా మరి రైల్వే కానీ, డిఫెన్స్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ అనేక సంస్థల్లో 10 లక్షల మందికి ఏ రకంగా నియామకాలు కల్పించి ఇంకా ప్రైవేటు రంగాల్లో కోట్లాది మందికి ఇవాళ ఉపాధి కల్పించినటువంటి. అంతేకాకుండా ఇవాళ భారతదేశ బడ్జెట్ 50 లక్షల కోట్ల రూపాయలు, అందులో 11,50,000 కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అంటే ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా పర్మనెంట్ అసెట్స్, దేశ సంపదను సృష్టించేటువంటి కార్యక్రమాలు, రైల్వేస్, రోడ్స్, నేషనల్ హైవేస్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఎయిర్వేస్, వాటర్ కనెక్టివిటీ, ఇవి అద్భుతాలు సృష్టించారు. ఆయన యావరేజ్ వల్ల రోజుకు 34 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ నిర్మాణం అవుతూ ఉంటే 12 కిలోమీటర్ల పైగా రైల్వే లైన్ నిర్మాణం అవుతుంది. ఇది 11 సంవత్సరాల్లో మోదీ గారు సాధించినటువంటి ఈ మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, రైల్వేలు, వైమానిక రంగము ఎందులో చూసుకున్నా మీ కాంగ్రెస్ పాలన కన్నా 100 రెట్లు పైగా మెరుగ్గా
మీ యొక్క 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మీరు 50 సంవత్సరాలు పైగా అధికారులు ఉన్నప్పుడు చేయలేనటువంటి అభివృద్ధిని ఇవాళ 11 సంవత్సరాల్లో మోదీ గారు చేసి చూపించినటువంటి ఉదంతం ఇది. ఇవాళ వెల్ఫేర్ గురించి మాట్లాడుతూ ఉంటే, సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతూ ఉంటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోదీ గారు ప్రస్తావిస్తే ఈ దేశంలో ఉండేటువంటి సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలతో పాటు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు, అగ్రవర్ణాల్లో పేదలకు, మోదీ గారి హయాంలోనే అగ్రవర్ణాల్లో పేదలకు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్, అసాధ్యం అనుకున్నటువంటి మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర, జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ అవరోధం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు రిజర్వేషన్లు కోల్పోతే వారికి రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర, 370 ఆర్టికల్ రద్దు చేసి, ఇది సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం. రైతుల విషయంలో మీరు మీ హయాంలో యూరియా కొరత, యూరియా బస్తాలు పొందాలంటే పోలీస్ స్టేషన్లలో యూరియా అమ్మిన చరిత్ర మీది. చెప్పులు పెట్టి బస్తాల కోసం పరిగాపులు కాసి ప్రాణాలు కోల్పోయిన సంగతులు ఆ రోజు మీ హయాంలో. కల్తీ విత్తనాలు, పంటలకు బీమా లేని దుస్థితి. కానీ ఇవాళ మరి మోదీ గారు హయాంలో ఇవాళ ఎంఎస్పీలు లేదా ఇవాళ నకిలీ విత్తనాలను అరికట్టి ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరింపజేసి ఏ రకంగా ఇవాళ మరి విత్తన భాండాగారాన్ని కానివ్వండి, ఎరువుల కర్మాగారాన్ని కానివ్వండి, ఇవాళ రైతులకు అందుబాటులో సబ్సిడీ మీద ఇవాళ రైతులకు ఆ రోజు మీ హయాంలో సాగునీటి కరువు అయితే ఇవాళ నామాత్రం మద్దతు ధర అయితే ఇవాళ మద్దతు ధర 1కి 3 సార్లు పెంచి ఇప్పుడు సమృద్ధిగా యూరియా, కృషి సించాయి యోజనలు వంటి అనేకమైనటువంటి సాగునీటి వసతులు, సాయిల్ హెల్త్ కార్డులో భూసార పరీక్షలు, ఆపత్కాలంలో ఆదుకునేందుకు పంటల బీమా ఇవాళ ఏ రకంగా గణనీయంగా మద్దతు పెంచింది. 2014లో కనీస మద్దతు ధర 1310 రూపాయలుంటే ఇప్పుడు 2300 రూపాయలు, అంటే దాదాపు 1000 రేట్లు పెంచినటువంటి చరిత్ర. ఇది అచ్చేదిని కాదాన్ని మల్లికార్జున ఖర్గే గారిని, కాంగ్రెస్ అధ్యక్షుని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ మహిళా సాధికార దిశగా మోదీ ప్రభుత్వం అనేకమైన చర్యలు, బేటీ బచావ్ బేటీ పడావ్, మాతృవందన యోజన, ఇవాళ గర్భిణీ మహిళలకు 12 వారాలు మీరు సెలవు దినంగా ఉంటే ఇప్పుడు 26 వారాలకు ఇవాళ ప్రసూతి సేవలు పూర్తి జీతభత్యాలతో, స్వచ్ఛ భారత్ పేరు మీద మహిళల ఆత్మగౌరవాన్ని ఏ రకంగా ఇవాళ మరుగుదొడ్లు నిర్మించి చరిత్రను సృష్టించారు. పేదవాళ్లకు బ్యాంకు ఖాతాలను అందుబాటులోకి తీసుకొచ్చి దాదాపు 60 కోట్ల మందికి ఇవాళ బ్యాంకు అకౌంట్ లేని వారికి బ్యాంకు పరిధిలోకి తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ మహిళలకు కూడా పెద్దపీట వేస్తున్నారో, ముస్లిం మహిళలకు 3 తలాక్ విషయంలో కానివ్వండి, చట్టసభలో మహిళా రిజర్వేషన్ కానివ్వండి, ఆ రకంగా మరి సామాజిక న్యాయం పేరు మీద మీరు ఆ రోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగడుగున తమ జీవితకాలంలో అవమానిస్తే మోదీ గారి ప్రభుత్వం వారి యొక్క మరి పుట్టిన గ్రామం మౌ నుంచి మొదలుకొంటే అంతిమ శ్వాస వదిలేటువంటి అన్ని ప్రాంతాలు పంచతీర్థ పేరు మీద అభివృద్ధి చేసి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఏ రకంగా ఇవాళ మోదీ ప్రభుత్వం అమలు చేస్తూ, ఒక దళితుని రాష్ట్రపతిగా, ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా ఏ రకంగా మోదీ ప్రభుత్వం మరి చేసినటువంటి దానికి అడ్డుపడ్డటువంటి మీరు ఈరోజు ఓబీసీల గురించి మొసలి కన్నీరు కార్చేటువంటి రాహుల్ గాంధీ గారు, అడుగడుగున ఓబీసీ రిజర్వేషన్ అడ్డుపడ్డటువంటి మీ కుటుంబం, నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు, ఆ రకంగా కాన్స్టిట్యూషన్ స్టేటస్, ఈ రకంగా ఇవాళ భారతదేశం బద్ధ విరోధమైనటువంటి అమెరికాతోనూ రష్యాతోనూ కూడా దౌత్యపరమైనటువంటి సంబంధాలు మెరుగుపరుస్తూ ఏ రకంగా ఇవాళ స్నేహహస్తాన్ని చాటుతున్నదో, ఇటు ఇజ్రాయెల్తోనూ అటు యుఏఈ సౌదీ అరేబియాతో సంబంధాలు కొనసాగిస్తూనే బ్రిక్స్లో మనం కీలకంగా మారిన విషయాన్ని, చైనాకు చెక్కు పెట్టేందుకు
క్వాడ్లో కూడా భాగస్వామ్యం అయ్యాం. ఏ వేదికైనా సరే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్ని నాయకత్వం కోసం ఇవాళ భారత వైపు, మోదీ వైపు మనం చూస్తూ ఉంటే ఇది భారత పౌరులుగా ఇది మన ప్రతిష్ట కాదా? మోదీ గారిని ఇవాళ గ్లోబల్ లీడర్గా, మై బాస్గా అభివర్ణించేటువంటి అధినేతలు, ప్రపంచ దేశ అధినేతలు కొనియాడుతూ ఉంటే ఇది గర్వం కాదా? మరి మల్లికార్జున ఖర్గే గారు నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఏదైతే పాకిస్తాన్ యొక్క మరి ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో ఎయిర్ స్ట్రైక్స్ కానివ్వండి, సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, మొన్న మరి జరిగినటువంటి పహల్గాం మరి అమాయక పర్యాటకులు హతమారిస్తే ఏ రకంగా పాకిస్తాన్కు ఇవాళ మరి సింధూర్ ఆపరేషన్ పేరు మీద ఏ రకమైనటువంటి జవాబు చెప్పి మొత్తం ప్రపంచం అబ్బురపరిచే రీతిలో కేవలం ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మాత్రం ధ్వంసం చేసి ఎక్కడ ఒక సామాన్య పౌరునికి విఘాతం కలగకుండా ఈరోజు ఈ యొక్క ఉరీ దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, పుల్వామా తర్వాత బాల్కోట్ వైమానిక దాడులు కానివ్వండి, ఇప్పుడు పహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా మీరు ఈ రకమైనటువంటి మరి జవాబు చెప్పారా? ఆ రకంగా వారికి మరి పాకిస్తాన్కు బుద్ధి చెప్పారని చెప్పి ఇవాళ ఇది అచ్చేదిని కాదని చెప్పి ఇవాళ మల్లికార్జున ఖర్గే గారిని ప్రశ్నిస్తాను. అంతేకాదు ఇవాళ డిఫెన్స్లో గతంలో డిఫెన్స్లో ఏదైతే మనము ఇతర దేశాల మీద ఆధారపడి మనము ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి నుంచి ఇవాళ మనము మరి ఇతర దేశాలకే ఇవాళ మరి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈరోజు డిఫెన్స్ పరికరాలు ఇవాళ ఈ పాకిస్తాన్ మీద జరిగినటువంటి ఈ యొక్క మరి ఆపరేషన్ సింధూర్ తర్వాత మన డిఫెన్స్ ఆర్మీ ఉపయోగించినటువంటి వాటి మీద ఎంత డిమాండ్ పెరిగిందో, ఏ రకంగా ఇవాళ మన మరి ఆయుధాల కోసం, మన పరికరాల కోసం ఇవాళ మొత్తం ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్నాం, మన కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఇవాళ 7.4% జీడిపి, దాంతోపాటు ఇవాళ మోదీ గారు ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా భారతదేశం మీ హయాంలో 130 ప్లేస్లో ఉంటే ఇవాళ 63వ స్థానానికి ఇవాళ రావడం అంటే G20 సమావేశాలు కూడా విజయవంతంగా నిర్వహించి ఢిల్లీకి పరిమితం కాకుండా భారతదేశంలో అన్ని నగరాల్లో కూడా ఇవాళ ఏ రకంగా నిర్వహించాము. ఇది మరి భారతదేశం దాదాపు ఈ యొక్క 11 సంవత్సరాల్లో మోదీ గారు మరి వారు కంటున్నటువంటి కళలు సంకల్పించినటువంటిది అతి త్వరలోనే 3వ ఆర్థిక పెద్ద దేశంగా మారడము, 2047 వరకు వికసిత్ భారత్గా ఏదైతే మోదీ గారు అడుగులు వేస్తున్నారో ఇప్పటికైనా మల్లికార్జున ఖర్గే గారు వాస్తవాలు గ్రహించి భారత ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు, మీ మీద విశ్వాసం సడిలింది కాబట్టి ఇవాళ మోదీ గారి పట్ల, ఎన్డీఏ ప్రభుత్వం పట్ల వాళ్ళకు విశ్వాసం, నమ్మకం పెరగడం వల్లనే ఈ విధంగా ప్రభుత్వం మరి అభివృద్ధి, పేదల సంక్షేమము ప్రపంచంలో ఆ రకంగా శిఖరాగ్ర స్థాయికి చేరేదానికి వాళ్ళ వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న విషయాన్ని ఇప్పటికైనా మల్లికార్జున ఖర్గే గారు గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. దానికి ప్రశ్న మరి కాంగ్రెస్ నాయకులు చెప్పాలా? 3 రోజులు పడిగాపులు కాసినారు, మరి ఏదో మరి కార్యవర్గం అన్నారు, మంత్రులు అన్నారు, ఎక్స్పాన్షన్ అన్నారు. చివరికి చూస్తే కొండంతో ఎలుకని పెట్టినట్టుగా అది కూడా ఎలుక కూడా పట్టలేదు తిరిగి. అంటే ఇది తెలంగాణ ప్రజలకు జరుగుతున్నట్టు అవమానంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ యొక్క యాటిట్యూడ్. ఇవాళ మరి మా సుభాష్ చెప్తున్నాడు 36 సార్లు పోయాడు ఇప్పటివరకు మా ముఖ్యమంత్రి. ఆనాడు అంజయ్య గారికి జరిగినటువంటి అవమానం వల్ల ఏ రకంగా ఆ రోజు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఒక రాజకీయపరమైనటువంటి మార్పు సంభవించి ప్రాంతీయ పార్టీ మరి ఉద్యమానికి దారితీసింది. ఈ రకమైనటువంటి
తప్పు లేదు. నేషనల్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లేదా రాష్ట్ర నాయకులు సంప్రదింపులకు పోవడము కలవడం తప్పలేదు. కానీ 3 రోజులు పడిగాపులు కాసి మరి ఈ పత్రికల్లో వచ్చే వార్తలు చూస్తూ ఉంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికో లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఇది తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి అవమానంగానే ప్రజలు ఇది భావిస్తారు. ఇవాళ మోదీ గారైనా బీజేపీ అయినా కానీ రాజకీయాలు అనేది ఎన్నికల వరకు మాత్రమే. ఎన్నికల తర్వాత టీమ్ ఇండియాగా రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి విశ్వసించి ఆ దిశలో పనిచేస్తున్నాడు. కాబట్టే ఇవాళ యూ కుడ్ ఏబుల్ టు రీచ్ 4th ఎకనామికల్లీ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మీరు సహకరించినా సహకరించకపోయినా, మీరు పాల్గొనకపోయినా, మీరు బుద్ధి పట్టినప్పుడు నీతి ఆయోగ్లో పాల్గొనడం, బుద్ధి పుట్టకపోతే దాన్ని అయినా ఇవాళ మోదీ గారు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అందరి ముఖ్యమంత్రులను సమాన దృష్టితో చూసి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సమదృష్టితో పనిచేసేటువంటి ప్రధానమంత్రి మోదీ గారు. ఇప్పుడు అందులో చాలా స్పష్టంగా 1కి 2 సార్లు చెప్పాము. వాళ్ళ యొక్క కుటుంబ కలహాలు, ఆస్తుల పంపకాలు, రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటం. అందులో మాకు దాని మీద పెద్దగా మరి రుచి లేకపోయినప్పటికీ ఎప్పుడైతే వారు రాజకీయంగా బీజేపీని వారు ఎత్తిచూపుతో మాట్లాడుతున్నారో దాని మీద మీరు స్పందించే పరిస్థితి చూస్తూ ఉన్నారు. కాబట్టి వాస్తవంగా మీరందరూ చూస్తూ ఉన్నారు అది ఇలా పంపకాల్లో వచ్చినటువంటి తేడాలు రాజకీయంగా ఆస్తుల్లో తెలంగాణ ప్రజలకు నిమిత్తం లేదు. వాళ్ళు లేవనెత్తే అంశాలు కూడా ఏమీ అందులో లేవు. 10 సంవత్సరాలు బాగా అనుభవించి అక్రమ సంపాదన కూడగట్టుకొని సంపాదించడాన్ని కాపాడుకోవడానికి పదవుల కోసం ఆరాటపడేటువంటి అందుకనే 2 తెలుగు రాష్ట్రాల్లో రసవత్తరంగా జరుగుతుంది. అంతకుముందేమో అన్నను వదిలిన బాణాలు చెల్లెళ్ళు, ఇప్పుడు చెల్లెలే తిరగబడుతున్నారు. దీనికోసమే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆమెను అడగండి, మమ్మల్ని అడుగుతాట్లా, ఆమెను అడగండి, వాళ్ళని అడగాలి. అక్కడ మీరు ఆ ప్రశ్నలు అక్కడ అడగండి, ఎటువైపు చూస్తున్నారు. మా దగ్గరికి ఇంతవరకు ఎవరు చూసినట్టు కనబడలేదు. మాకు తెలంగాణ ప్రజలు మా వైపు చూస్తున్నారు. మేము తెలంగాణ ప్రజల కోసం మేము పనిచేస్తాం. బీజేపీ ఏదున్నా కానీ ముందు రాజకీయాలు ఇస్తాం, వెనక రాజకీయాలు, వెండిపోటు రాజకీయాలకు మాకు అలవాటు లేదు. అది మీకు అలవాటు. మీరు గతంలో చేసినారు, వాళ్ళు ఇప్పుడు చేసుకుంటున్నారు. మాకు ఎన్నడూ కూడా ప్రత్యక్ష రాజకీయాలు, వెండిపోటు రాజకీయాలకు ఎన్నడూ కూడా మేము అందులో పాత్రదారులం కాదు. నోటీసులు జవాబు ఇస్తాడు ఆయన. ఆర్థిక మంత్రిగా ఆ రోజు గతంలో ప్రభుత్వాలు ఏమి తప్పిదాలు జరిగినాయి, ఏమి అవినీతి జరిగినాయని కూడా దానికి నేను బయట అక్కడ ఉన్నప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా దాని మీద తప్పకుండా దాని మీద ఆదేశిస్తాను. ప్రెసిడెంట్ గారితో చర్చించి వారు నోటీస్కి డెఫినెట్గా వారు రిప్లై ఇస్తారు. ప్రభుత్వం చేసే తప్పుదాలు ఏమన్నా బయట చేస్తారు. అసలు అంశం ఇచ్చిపెట్టి మీరు అన్ని మిగతా అంశాలే మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా వాస్తవాలు, అవన్నీ అభూత కల్పనలు, అవన్నీ మీరు అది సృష్టించే వార్తలు. వీఆర్ వెరీ క్లియర్. దౌత్యపరంగా మేము అన్ని దేశాలతో స్నేహహస్తాలు మేము చాపుతూనే ఎవరైనా ఏ దేశమైనా మా మీద వారు మరి ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా మమ్మల్ని ఇచ్చేస్తే ఈ దేశం కూడా ఊపుకునే పరిస్థితి లేదు. ఇది ఒకటి ప్రధాన జీవన స్రవంతిలోకి వారు ఆయుధాలు వదిలి సరెండర్ అయితే దానికి ఏమైనా అర్థం ఉంటుంది. ఆయుధాలు పెట్టుకొని చర్చలు అని దాన్ని మనం మాట్లాడుకుంటే 100% ఇవాళ కొత్తగా లేదు. ఈ రాజ్యాంగం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ ప్రజాస్వామిక దేశం ఏ సమస్యలైనా ప్రజాస్వామికంగా చర్చించుకునే అవకాశం ఉంది. కానీ ఆయుధాలు చేతులు పెట్టుకొని హింసను నమ్ముకొని
ఇవాళ చర్చలు అని అనడం భావ్యం కాదు. చలో ఇవన్నీ మేము ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ మీద ఏమని అడగాను ఇంకా మీ చలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ మీద మన ఆర్మీ మీద వాళ్ళని చులకన చేసే విధంగా మాట్లాడితే ప్రజలు దాన్ని సహించాలి. ఇవాళ మొదటిసారి కాదు, గతంలో కూడా అన్నారు. సర్జికల్ స్ట్రైక్ జరిపినప్పుడు, ఎయిర్ స్ట్రైక్ జరిపినప్పుడు కాంగ్రెసే పార్టీ కాదు అన్న టీఆర్ఎస్ కూడా అన్నది. జరిగిందా అసలు స్ట్రైక్ జరిగిందా, చనిపోయినారా, దోమ కూడా చచ్చిపోలేదు అన్నాడు మన కేసీఆర్ గారు. ఇది మన ఆర్మీని మనం అవమానపరుచుకున్నట్టు. మన శక్తి ఏంటో, మన సత్తా ఏంటో ఇవాళ ప్రపంచం మొత్తం చూసింది. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇంత చేసినా ఇవాళ దేశం కోసం పార్టీలు పక్కన పెట్టి, కులాలు పక్కన పెట్టి, మతాలు పక్కన పెట్టి ఒక్కటిగా నిలబడ్డారనేది ఇవాళ మొత్తం ప్రపంచం ఇవాళ ఆశ్చర్యపోతుంది. ఇవాళ మోదీ గవర్నమెంట్ ఇవాళ 7 టీమ్స్లను ఇవాళ ఆల్ పార్టీ డెలిగేషన్స్గా పంపించి ప్రపంచానికి మనం వివరిస్తున్నటువంటి దిస్ ఇస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్స్, దిస్ ఇస్ ఎన్ ఎరా ఆఫ్ పీస్, ప్రాస్పరిటీ, డెవలప్మెంట్. వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ పీస్. కాబట్టి మీరు భాషలో చెప్పాలంటే మీరు మమ్మల్ని గెలికితే మేము ఊరుకునేది లేదని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా పౌర సమాజానికి ఇబ్బంది కలగకుండా ఇది జరిగినది హిస్టారికల్. ఇది బట్ ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ పార్టీలకు అతీతంగా నాయకులు వెళ్ళిన వాళ్ళు విదేశాల్లో ఏ రకంగా మాట్లాడుతున్నారు, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఇంతటితో సమావేశం ముగిస్తుంది.